నమస్తే, వెల్కమ్ టు సే న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం. వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు నాయుడు. మాతృభాషను కాపాడుకోవడానికి ముందుకు రావాలి. అరిపిరాల అంత్యానుప్రాస తొలి తెలుగు నిఘంటువు ఆవిష్కరణ. తిరుమలలో గోల్డ్ ఫ్యామిలీ హల్చల్. కేజీల బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి రాక. సమస్యల సత్వర పరిష్కారమే గ్రామ సభల లక్ష్యం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ఏర్పాట్లు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. గత ప్రభుత్వం సర్పంచ్లను ఉత్సవ విగ్రహాల్లో మార్చింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో గ్రామాభివృద్ధికి సర్పంచ్ అంతే ముఖ్యం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 998 కోట్లు పంచాయతీలకు విడుదల చేశాం. మరో 1100 కోట్లు విడుదల చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పంచాయతీలను నిర్వీర్యం చేసింది. గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు. కూటమి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం. గ్రామాభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఏం చేస్తామో ఈ గ్రామ సభల ద్వారా మనం చర్చించనున్నాం. రాష్ట్రంలో ఒకే రోజున 13,226 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టుకున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అభినందిస్తున్నా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభలు పెట్టాలి. సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభ ఆమోదం ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు పెట్టడం ఒక చరిత్ర. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో ఒక సీఎం, డిప్యూటీ సీఎం మీతో కలిసి సాదాసీదాగా మీ వద్దకు వచ్చి మాట్లాడారా? నాడు సీఎం వస్తున్నాడంటే చెట్లన్నీ నరికేయాలి, పరదాలు కట్టాలి, అందరినీ అరెస్ట్ చేసి ఇంటి నుండి బయటకు రాకుండా చేశారు. స్కూళ్లని మూసివేయించి అన్ని బస్సులు ఆయన సమావేశాలకు మళ్లించారు. కానీ ఇప్పుడు మహిళలు స్వేచ్ఛగా వచ్చి సభలో కూర్చున్నారు. బలవంతంగా డ్వాక్రా సంఘాల ద్వారా జనాన్ని తీసుకొచ్చి నాడు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పోయాయి. గత ప్రభుత్వంలో సభకు వచ్చిన వాళ్లు వెళ్లిపోతూ ఉంటే అడ్డుకోవటానికి గోతులు తవ్వారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతకాలమా? అందుకే చెప్తున్నా, మాది సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని చంద్రబాబు అన్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా వానపల్లి స్వగ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. లోక్సభలో టీడీపీ విప్ గంటి హరీష్ మాథుర్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటి హామీ ఇస్తున్నా. ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు? అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లె కాదు, వానపల్లి పంచాయతీ. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్. ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లని ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆవులుంటే ఆవులకు కానీ, గేదెలుంటే గేదెలకు కానీ, మేకలకు కానీ షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. 1,50,000కు శ్రీకారం చుడతాం. ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి 100% ఎవరెవరికి షెడ్లు కావాలో కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంపద సృష్టించే కార్యక్రమం. మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన, ఆ స్మెల్
లేకపోతే ఆ పొగ చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే నేను ఆలోచించింది ఆ యొక్క చెత్తను తీసుకెళ్లి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్లో పెట్టి కొన్ని దాంట్లో సీసాలు ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, ఇవన్నీ రీసైక్లింగ్ పంపిస్తాం. అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్ళీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కూలీని కూడా రేటు కూడా పెంచుతున్నాం. నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయం దిన కూలీ నేనే పెంచాను. ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి. పెరిగిన ధరల కోసం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అది కూడా పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామ సభలో మీకు చాలా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాల్ని ఏ విధంగా అటెండ్ చేయాలనో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్ళు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్ళు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్ళీ కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నర్సాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ తెలుగు శాఖాధిపతి డాక్టర్ అరిపిరాల నారాయణరావు 6 ఏళ్ల పాటు శ్రమించి తెలుగులో మొదటి అంత్యానుప్రాస నిఘంటువును రూపొందించారు. ఈ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సుర్హున్ మండల పక్షాన ఘనంగా నిర్వహించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వై శ్రీనివాసరావు పుస్తకావిష్కరణ చేశారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అవధానం, పద్యం వంటి ఎన్నో సాహిత్య ప్రక్రియలున్న తెలుగు భాషలో అంత్యానుప్రాస నిఘంటువును డాక్టర్ అరిపిరాల నారాయణరావు రూపొందించడం అభినందనీయమన్నారు. తెలుగు భాషపై పట్టు, ప్రావీణ్యం ఉండాలంటే ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చక్కటి భాష మాట్లాడటానికి, భాషపై పట్టు సాధించడానికి, ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి డాక్టర్ అరిపిరాల నారాయణరావు రూపొందించిన అంత్యానుప్రాస నిఘంటువు ఎంతో దోహదపడుతుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా అందరూ మాతృభాష నేర్చుకోవాలని, ఆ తర్వాతే మిగిలిన భాషలు నేర్చుకోవాలన్నారు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రావుతో సూర్యప్రకాష్ రావు, వైఎన్ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ చిన్నమిల్లి సత్యనారాయణరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలి పుస్తకాన్ని కంటిపూడి సర్వారాయుడు కొనుగోలు చేశారు. పెరుమాళ్ల రఘునాథ్, వివిఎస్ఎస్ కృష్ణకుమార్, పొన్నపల్లి శ్రీమన్నారాయణ, డాక్టర్ టి పతంజలి శాస్త్రి, మేడిశెట్టి తిరుమల కుమార్, తుమ్మిడి విజయ్ కుమార్, దినవహి బాపిరాజు, జోరా శర్మ, బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు. మధురమైనటువంటి భాషణలు వినేటువంటి అవకాశం, దాంతోపాటు ఏదైతే సాంస్కృతిక శాఖకు కూడా నేను మంత్రిగా ఉన్నాను కనుక మా శాఖ యొక్క గొప్పదనాన్ని ఇనుమడింపజేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ఈ వేదిక మించి నాకు లభిస్తుందనేటువంటి మాటను కూడా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. గౌతమి గ్రంథాలయంలో ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి అనేక గ్రంథస్థమైనటువంటి పుస్తకాలని, వాటిని శిథిలావస్థకి చేరిన సందర్భంలో చాలా మంది అయ్యో అనుకుని వదిలేసి ఏం చేస్తాం మనం అనుకున్నటువంటి తరుణంలో వాటిని డిజిటలైజేషన్ చేయటం ద్వారా భవిష్యత్ తరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాల్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ అరిపిరాల నారాయణరావు గారు అనేటువంటి మాటని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఆయన సహృదయం, స్నేహంతో ఆయన పలకరించేటువంటి విధానం, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా అమృత తుల్యం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అంత్యానుప్రాసలు ఖచ్చితంగా ఇవి అందరికీ చాలా ఉపయోగపడతాయి. రాజకీయాల్లో కాస్త మంచి భాష ఉపయోగించి
గడిచిన నాయకులు మాట్లాడే భాష కాదు. నేను మాట్లాడేది ఒక మంచి భాష ఉపయోగించాలనుకునేవారు, మంచి వక్తలుగా రాజకీయవేత్తలు కూడా అవ్వాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే, దాన్ని అనుసరిస్తే మంచి భాషని వంట పట్టించుకుంటాం అనేటువంటి నమ్మకం కూడా ఆ పుస్తకం చూసిన తర్వాత నాకు కలిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మేము కాస్తో కోస్తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని నమ్మేటువంటి వాళ్ళం కనుక మీరు ఎప్పుడు పిలిచినా ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాలు పంచుకుంటాం. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. రాజమహేంద్రవరానికి ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో, కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనందరం కూడా అందులో పూర్తిగా నిమగ్నమై రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి రాజమహేంద్రవరాన్ని, త్వరలో వచ్చేటువంటి పుష్కరాల సందర్భంగా ఒక మన వైభవాన్ని మళ్లీ చూపించుకునే విధంగా ముందుకు వెళదామని, అందుకు ఇటువంటి గ్రంథాలు మనకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయనేటువంటి మాటని మరొకమారి తెలియజేసుకుంటూ పెద్దలందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా వర్క్ని చేసుకుంటూ మొత్తం మీద ఒక 6 సంవత్సరాల కృషితోటి 700 పేజీలతోటి 50,000 పదాలతోటి ఒక డిక్షనరీ రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఆవిష్కరించడానికి అనువైనదిగా మరి చిరకాల మిత్రులు మినిస్టర్ గారు ఆయన అడిగిన వెంటనే నేను వస్తానన్నారు. మరి ప్రముఖంగా సాహితీ విషయాల్ని ప్రస్తావన చేస్తున్నటువంటి ఎంపీ గారు వసుంధర వారు కూడా వెంటనే వస్తానన్నారు. ఇలా ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటూ దీన్ని ఈ రోజుకి సఫలీకృతం అవుతున్నట్టుగా నేను భావిస్తూ నాకు సహకరించినటువంటి మిత్ర బృందానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు వేదిక మీదకి పిలిచినప్పుడు 2 కారణాల చేత నేను చాలా సంశయించాను. ఒకటి, దగ్గు, కంఠం సరిగా లేదు. అయినా మా వారు చెప్తూ ఉంటారు, చిన్నమ్మ నీకు జలుబు చేసినప్పుడే నీ కంఠం వినసొంపుగా ఉంటుంది అని. అది వేరే విషయం అనుకోండి. 2, తెలుగు భాషకి సేవ చేసినటువంటి వారు, తెలుగు సంస్కృతిలో అపారమైనటువంటి ప్రమేయం కలిగినటువంటి వారు, పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో మాలాంటి వారు అక్కడ కూర్చోవటం అనేది అది మాకు ఇబ్బంది కలిగించేటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అయినప్పటికీ ఈ చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతితో మనకున్నటువంటి బంధం ఏదైతే ఉందో అది భాష మాధ్యమంగానే అది బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సాహితీకారులు ఎవరైతే ఉన్నారో వారు మనకి సంబంధించినటువంటి మన సంస్కృతిని అంతా కూడా సాహిత్యంలో పొందుపరిచినటువంటి సందర్భంలో భాష మీద కనుక మన పట్టు కనుక సడలినట్లయితే, పోగొట్టుకున్నట్లయితే మన సంస్కృతితో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మనం తెగతంపులు చేసుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఓ గోల్డ్ ఫ్యామిలీ శుక్రవారం హల్చల్ చేసింది. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చింది. వారిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబట్టం విశేషం. కేజీల బంగారాన్ని ధరించడం అందరినీ విశేషంగా ఆకర్షించింది. 10 గ్రాములు కాదు, 100 గ్రాములు కాదు, ఏకంగా 1000 గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఓ బంగారు ఫ్యామిలీ చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్లైట్లు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, ఇక మెడలో అయితే అంతకు మించిన పెద్ద పెద్ద గోల్డ్ చైన్లు, మొత్తంగా కిలోల కొద్దీ బంగారం ధరించి ఆ కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చింది. ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆ గోల్డ్ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు నోటిన వేలేసుకున్నారు. అందరూ వారి గురించే చర్చించుకున్నారు. ధరించిన బంగారం గురించి ఆసక్తికరంగా చర్చించుకోవటం కనిపించింది. వాళ్ల ఒంటిపై మాత్రమే కాదు, వారు వచ్చిన కారు కూడా గోల్డ్ కోటింగే. దీంతో వాళ్ళు
కారెక్కి వెళ్లేంత వరకు కూడా కన్నురెప్ప మోయకుండా అలానే చూస్తూ ఉండిపోయారు భక్తులు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావటం విశేషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనే ఆలోచనతో గ్రామ సభలను పునరుద్ధరణ చేసి గ్రామ సమస్యలను తెలుసుకుని వారి ఆలోచనలతో సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు మండలం కాట కోటేశ్వరం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ బ్రిటిష్ వారి తుపాకీకి గుండెను ఎదురుగా నిలబెట్టి ధైర్యం ఉంటే కాల్చుకో అని చాతిని చూపించిన సాహసోపేతమైన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆంధ్ర కేసరి టంగుటూరి వీరేశలింగం పంతులని వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగిందని, ఇది మన కర్తవ్యమన్నారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలో స్వయంగా గ్రామస్తులే తెలియచేయటం వలన గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల రూపకల్పనకు గ్రామ సభలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అధికారం అనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సమస్యలను పరిష్కరించే దిశగా గ్రామ సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గ్రామ సమస్యలను క్షేత్రస్థాయిలో స్థానిక గ్రామ ప్రజలు నిర్ణయించగా ప్రభుత్వం అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యులు బోరుగుపల్లి శేషారావు, సర్పంచ్ కోయ్యల వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి మంగరాజు, పి శామ్యుయల్, సత్యనారాయణ, పోలిరెడ్డి వెంకటరత్నం, కస్తూరి సుబ్బారావు, బండారు రామం, మండల ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్ పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించుకుంటూ జరుగుతుంది. కేవలం మన కాటకోటేశ్వరం గ్రామంలో మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇంతకుముందు కలెక్టర్ గారు చాలా విశదీకరించి చెప్పారు. దాంతోపాటు శేషారావు గారు కూడా బాధ్యతల గురించి కూడా చెప్పారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటికే మనం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే అవకాశం ఉంది గ్రామాలు అభివృద్ధి చేయడానికి అనేటువంటి చూసి కొన్ని నిధులు మనకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో NREGS, ఆ పథకం కింద కొంత నిధుల్ని తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచన చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మన నియోజకవర్గానికి రమారమి 11 కోట్ల రూపాయల నిధుల్ని తీసుకొచ్చాను నేను అనేటువంటి మాటను మీకు తెలియజేస్తున్నాను. మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా కాటకోటేశ్వరం గ్రామంలో ఇవాళ రమారమి 25 లక్షల రూపాయల నిధులతోటి ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం. అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులకు చేరుతున్నాయా లేదా, వీటి మీద మీకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే మీరు ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఇచ్చి గ్రామ సభను ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇవన్నీ చర్చించుకొని మీ యొక్క నిర్ణయాన్ని గ్రామ సభ రెజల్యూషన్ రూపంలో మీరు పంచాయతీకి అందజేస్తారు. సో అలాంటి ఫోరంని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి అని గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామ సభ యొక్క హక్కులు, బాధ్యతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకునే ఇనిషియేటివ్ ఇది. అందుకే రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు గ్రామ సభలు చేయడం, ఈ గ్రామ సభ కన్వీనర్గా ఉన్న పంచాయతీ సెక్రటరీకి ఆ బాధ్యత పెట్టడం, ప్రతి గ్రామ సభ కూడా ఒక మండల స్థాయి అధికారి సూపర్వైజ్ చేసినట్టుగా చేయడం. కానీ లేకపోతే వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అని అలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? దాని తర్వాత విలేజ్ యొక్క నీడ్స్. సో మీ విలేజ్కి రోడ్ ఉందా, మీ విలేజ్ నుంచి మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి రోడ్ ఉందా, బరియల్ గ్రౌండ్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? సో అలా విలేజ్కి సంబంధించిన ఇష్యూస్ మీరు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నిటితో పాటు మన కార్యక్రమాలు బాగా జరగాలి అని అన్నా, అలానే అదర్వైజ్ మనం ఏవైతే జీవన ప్రమాణాలు మనకు ఉన్నాయో అవి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా మనం న్యాచురల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని, వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా తప్పనిసరిగా ట్రాక్ షీట్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడుతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కలెక్టర్, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా 4 అంశాలను పేర్కొన్నారని, ట్రాన్స్పోర్టర్లు అధిక ఛార్జీలు వసూళ్లు, మధ్యవర్తుల ప్రమేయం, రీచ్ల వద్ద వాహనాల అనవసర నిరీక్షణల నివారణ, డిమాండ్కు అనుగుణంగా ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలు చేసే విధానంలో భాగంగా ఇసుక రవాణా చేసే వాహనాల వివరాలు ఖచ్చితంగా ఆర్టీఓ వద్ద రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. రీచ్ వారీగా ఆయా వాహనాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు రీచ్లకి బుకింగ్ కోసం వాహనాలను అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇసుక కోసం పేర్లు నమోదు చేసేందుకు ప్రతి రీచ్ పాయింట్కు చెందిన సమీపంలో నిర్ణీత ప్రదేశంలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా ఎటువంటి సరుకు రవాణా చేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతి స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న స్వాతంత్ర సమరయోధుల పార్క్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు మాట్లాడుతూ తమ పార్టీ ఏనాటి నుంచో రాజమండ్రి విమానాశ్రయానికి ఆంధ్రకేసరి పేరును సూచిస్తోందని తెలియజేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉండటం, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా దగ్గుబాటి పురంధేశ్వరి కొనసాగటం వల్ల ఖచ్చితంగా ఈ అంశాన్ని సాధించుకోవచ్చని తెలియజేశారు. సమితి ప్రధాన కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని ప్రతిపాదించారని తెలియజేశారు. రాజమండ్రి విమానాశ్రయానికి ఆంధ్రకేసరి పేరు పెట్టడం వల్ల తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా జెండా లీడర్గా పేరు పొందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దేవత శ్రీరామమూర్తి మనవడు దేవత సుధాకర్కు సత్కారం చేశారు. సమితి అధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు, సభ్యులు దుర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, తొక్కుల రమేష్, పివిఎస్ కృష్ణారావు, గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు మన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి 152వ జయంతోత్సవాన్ని మనం ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో ఈ పార్కులో, స్వతంత్ర సమరయోధుల పార్కులో జరుపుకుంటున్నాం. అయితే ఆంధ్రకేసరిగా పేరొందిన బిరుదాంకితుడైన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు మన రాజమండ్రికి రావడం, ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చేయడం, తన బాల్యం నుంచి ఒక దశకు వచ్చే వరకు కూడా ఈ గడ్డ మీదే ఆయన జీవించడం అన్నది నిజంగా ఈ రాజమండ్రి ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా మనం అందరం భావించాలి. ఈ సందర్భంగా మన ఆంధ్రకేసరి యోజన సమితి తరపున, అదేవిధంగా రాజమండ్రి మొత్తం పరిసర ప్రాంతీయ ఉభయ గోదావరి జిల్లాల అందరి తరపున కూడా ఒక ప్రపోజల్ని అయితే ఆంధ్రకేసరి యోజన సమితి ఈరోజు చేస్తోంది. సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న డ్రగ్స్, ఆల్కహాల్, ర్యాగింగ్ కారణంగా యువత పెడద్రోవ పడుతోందని, వాటి వల్ల అనేక మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, స్వల్ప ఆనందం కోసం వారు చేసే తప్పులకు కుటుంబాలు కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల అన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో విద్యార్థులు డ్రగ్స్, ర్యాగింగ్, ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో నిర్వహించిన అవగాహన సదస్సులో రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ బారిన పడిన అనేక మంది విద్యార్థులు శారీరక రుగ్మతలతో తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లు మద్యం, డ్రగ్స్ వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా పడుతున్న మానసిక, శారీరక బాధలను వివరించారు. నేడు అనేక చెడు వ్యసనాలకు విద్యార్థులు అడిక్ట్ అవుతున్నారని, అవి కేవలం స్వల్ప ఆనందాన్ని ఇచ్చినప్పటికీ వాటి ప్రభావం మన జీవితాలను తీవ్రస్థాయిలో నాశనం చేసే విధంగా మార్పులు తెస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు పూర్తిగా వాటికి దూరంగా ఉండాలని సూచించారు. వైస్ ఛాన్సలర్ వై శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన దుస్సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎవరైనా స్కూల్ స్టడీ బాగా చదువుతున్న వ్యక్తి సడన్గా చదువు అనేది బాగా నెగ్లెక్ట్ చేస్తున్నా, ఆబ్సెంట్ అవుతున్నా, తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా లేదు నేను నా దగ్గర ఒక సబ్స్టెన్స్ ఉంది, ట్రై చేసి చాలా బాగుంటుంది, ఇలా కొంచెం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా, లేదంటే ఒక వ్యక్తి ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తాను, కన్జ్యూమ్ చేసేవాడు ఎప్పుడు కూడా ఒకడే చేయడు, దొంగ ఒకడే కాదు కదా, నలుగురు తయారు చేయాలి. సో దట్ ఏంటి, దాని పర్పస్ ఏంటంటే
నేను ఒకరిగా వాళ్ళ కోసమే అది అవైలబిలిటీ ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. సో ఎప్పుడు కూడా ఇలా మీరు ఎవరైనా గమనించి ఆకలి తగ్గి వెయిట్ లాస్ అవ్వడం ఇలా అనామంగా ఉండి తర్వాత నేను ఇందాక చెప్పినట్టు అంటే నార్మల్గా ఉన్న వ్యక్తి యాంగ్జైటీగా చిరాగ్గా ఒడుకు లేదా హెల్త్ ఇష్యూగా అనిపిస్తే మాత్రం మీ ఫ్యాకల్టీ ఈ బ్లడ్ గైడెన్స్ కంటూ కన్సర్న్ పర్సన్ ఉంటారు, వాళ్ళు మీరు కలవచ్చు. మీ ఫ్రెండ్కి ఇలాంటి లక్షణాలు ఉన్నాయండి, మెయిన్గా డ్రగ్కి సైకియాట్రిస్ట్, జనరల్ మెడిసిన్ ఆర్ న్యూరాలజిస్ట్ ముగ్గురు ఎవరైనా కలవచ్చు, ప్లస్ కౌన్సిలర్స్. స్థానిక పరిపాలన చరిత్రలో సరికొత్త సువర్ణ అధ్యాయం మొదలైందని గ్రామ సభ ఊరు బాగు మార్పు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని రఘుదేవపురం గ్రామ సభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. ఉపాధి హామీ పనులు చేపట్టడానికి ఈ గ్రామ సభలో తీర్మానాలు చేస్తున్నట్లు తెలిపారు. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో జరిగిన గ్రామ సభలో స్థానిక శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ, రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని, సంబంధిత విషయాలు క్లుప్తంగా ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలన్నారు. ఈ గ్రామ సభల ద్వారా కొత్త పనులను, కొత్త రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, చెరువులు ఆధునీకరణ, కాలువల మరమ్మతులు, పంట కాలువల మరమ్మతులు, మంచినీటి సమస్యలపై తీర్మానాలు చేయటం జరుగుతుందన్నారు. మన పరిపాలన, మన గ్రామ స్వరాజ్యం దిశగా ప్రజలందరూ భాగస్వామ్యం అవుతూ ముందుకు వెళ్లి ప్రతి పంచాయతీ అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా చాటుమాటుగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం తమది కాదని, ఎంతో పారదర్శకంగా గ్రామ సభల ద్వారానే ప్రభుత్వ పాలన సాగుతుందని, ఇదే పారదర్శకతకు నిదర్శనమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం వేమగిరిలో జరిగిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా గ్రామ సభల్లో అభివృద్ధి పనులను ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకున్నారని, అభివృద్ధికి అవకాశం లేకుండా చేశారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ గ్రామ సభలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామని, దశల వారీగా ఆ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వేమగిరిలో పలు రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను గ్రామ సభలో ఆమోదించారు. ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, ఎంపీడీఓ కె రత్నకుమారి, డ్వామా పీడీ మూర్తి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చెల్లబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఆగస్టు 21 నుంచి అక్టోబర్ 18 వరకు ఇంటింటి ఓటరు గుర్తింపు, వ్యత్యాసాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, పరిశీలన, సిఫార్సులు, ఓటరు ఫోటో గుర్తింపు, తప్పొప్పులు సరిచేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో SSR 2025పై టీచర్ల ఎమ్మెల్సీ ఓట్ల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ హేతుబద్ధత కలిగి ఉండేలా ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు చేపట్టే దిశలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఆగస్టు 21 నుంచి అక్టోబర్ 18 వరకు ఇంటింటి ఓటర్ గుర్తింపు, వ్యత్యాసాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, పరిశీలన, సిఫారసు, ఓటరు గుర్తింపు కార్డు, తప్పొప్పులు సరిచేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్స్ కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రతి ఏడాది ఓటరు జాబితా సమ్మర్ రివిజన్ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం. వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు నాయుడు. మాతృభాషను కాపాడుకోవటానికి ముందుకు రావాలి. అరిపిరాల అంత్యానుప్రాస తొలి తెలుగు నిఘంటువు ఆవిష్కరణ. తిరుమలలో గోల్డ్ ఫ్యామిలీ హల్చల్, కేజీల బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి రాక. సమస్యల సత్వర పరిష్కారమే గ్రామ సభల లక్ష్యం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ఏర్పాట్లు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.